సౌందర్యలహరి 6వ శ్లోకం. భావము భావార్థము. తను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంత సామంతో మలయ మరుదాయోధనరథ తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. హిమగిరిసుతే హిమవత్పర్వత రాజపుత్రిక. ధను విల్లు. పౌష్పం పుష్పమయమైనది. మౌర్వి అల్లెత్రాడు. మధుకరమయి తుమ్మెదల వరుస కూర్పు. విశాఖ బాణములు. పంచ 5 మాత్రమే. సామంత చలికాడు. వసంత 2 నెలల ఆయుష్ కలిగిన వసంత ఋతువు. అయోధన రథ యుద్ధమునకు ఉపయోగించు రథము. మలయమారుతము. తథాపి ఆ విధమైన పనికి సమర్థములు కాని సాధ్య సంపత్తి గలవాడైనను. అనంగ శరీరమే లేని మన్మధుడు. ఏక ఒక్కడే అయినను. తే నీ యొక్క అపాంగాత్ కడగంటి చూపు వలన కాం ప్లస్ అపి అనిర్వచనీయమైన కృపాం దయను లబ్ధ్వా పొంది ఇదం ఈ సర్వం జగత్ సమస్త జగత్తును విజయతే జయించుచున్నాడు. ఓ హిమవత్పర్వత రాజపుత్రి, పుష్పమయమైన విల్లు, తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు 5 మాత్రమే బాణములు, రక్తకైరవము అంటే ఎర్ర కలువ, కలహారము తెల్ల కలువ, ఇందీవరము నల్ల కలువ, సహకారము మామిడి పువ్వు, అల్పాయుష్కుడు జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయమారుతమే రథము, ఏమాత్రమును సమర్థములు కానివీయగు ఇట్టి సాధనా సామగ్రులతో కనీసము శరీరము కూడా లేనివాడయ్యును మన్మధుడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా. ఓ పర్వతరాజపుత్రి, మన్మధుని బాణం పుష్పములతోనూ వింటినారి తుమ్మెదలతోనూ చేయబడినది. అతడు తన 5 పుష్పబాణములతోనూ స్నేహితుడైన వసంతునితోనూ మలయమారుతమనే రథముతోనూ అశరీరుడైన కామదేవుడు ఈ చరాచర జగత్తును మోహింపజేస్తున్నాడంటే దానికి కారణం నీ చల్లని దృష్టి వీక్షణాలే కదా మాత. ఓ తల్లి, హిమవంతుని కుమార్తె హైమవతి, అనంగుడు ఉన్నాడే మన్మధుడు. అతడు పూలతో తయారు చేసిన ధనస్సు, తుమ్మెదలు వరుసగా గల వింటిత్రాడు, 5 పూల బాణాలను తీసుకొని మలయమారుతము అనే రథం ఎక్కి వసంతకాలాన్ని చలికానిగా చేసుకొని నీ కృపా కటాక్ష వీక్షణాలతో తాపసుల మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించగలుగుతున్నాడు. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.